మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన మర్రిపాడును అభివృద్ధి చేసింది మా కుటుంబమే. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో త్రాగునీటి, సాగునీటి కోసం సోమశీల హై లెవెల్ కెనాల్ తీసుకొచ్చింది మా నాన్నగారైన మేకపాటి రాజమోహన్ రెడ్డి. మర్రిపాడులో హై లెవెల్ కెనాల్ విషయంలో ల్యాండ్లను తారుమారు చేసింది ఈ ప్రభుత్వమే. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలను మా సొంత నిధులతో అభివృద్ధి చేస్తాము. కూటమి ప్రభుత్వం గడిచిన 22 నెలల్లో హై లెవెల్ కెనాల్ పనులు శూన్యం. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇసుక మైనింగ్ అక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మా కుటుంబంపై వేలెత్తి చూపే నాయకులు లేరు. మర్రిపాడు డంపింగ్ లోని ఉన్న ఇసుక కొండను మంత్రి కాకముందే మాయం చేశారు. కొద్దిమంది కదా ఉన్నారు. అందువల్ల కానీ విషయాలు పరిజ్ఞానం తెలుసుకోండి, మంచి విషయాలు అందరికి చెప్పండి, తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పండి. నిజాలేంటి అని, వాస్తవాలేంటి అనేది కూడా తెలియజెప్పండి. భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే మన సరైనటువంటి ప్రజాస్వామ్యంలో మనం సరైన వ్యక్తిని ఎన్నుకుంటేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అన్యాయం అయిపోతాం. మనం ఇట్లాగే నడుస్తూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా మన భవిష్యత్తు లేక. ఇప్పుడు అది కాదండి, వెలుగొండ ప్రాజెక్టు వల్ల రాజశేఖర రెడ్డి గారు చేశారు. మనకు నీళ్లు రావంటే కొంత ఉదయగిరి ప్రాంతంలో కొంతకొస్తాయి ఆ నీళ్లు. మనకి ఈ ప్రాంతం మెట్ట ప్రాంతానికి అసలు నీళ్లు ఏమంటే రాజశేఖర రెడ్డి గారిని మేము బతిలాడితే సార్ మాకు నీళ్లు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి అంటే, అయితే ఎట్లా అని అన్నారు. అది హై లెవెల్ కెనాల్ చేయొచ్చు అండి అని, సోమశల నుంచి నీళ్లు తీసుకోవచ్చు అని ఇంజనీర్లు చెప్పారు. అట్లయితే కానివ్వండి అన్నారు ఆయన మహానుభావుడు. మరి ఆ పరిస్థితుల్లో అది మొదలు పెడితే ఆ రోజు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజానాయకులు ఏందో మరి మాకు ఇప్పటికి 20 నెలలు అయిందా ప్రభుత్వం వచ్చి? 20 మాసాలు అయింది కదయ్యా. మరి 20 మాసాలు ఇక్కడ మా ఊరి దగ్గర ఒక 1 TMCతో నడుపుతుండే, వ్యవహారం నడుస్తుండే. చాబోలుకు ఇది మరి ఇక్కడ కూడా సింగనపల్లి అన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చే పద్ధతి ఉండే. మరి అది ఏం వేసింది గొంగడ ఆడనే ఉంది. అదే బ్రాహ్మణపల్లి అసలేం జరగడం లే. ఆడ 1 TMCతో రిజర్వాయర్ 2 సార్లు దాన్ని నింపచ్చు. 2 సార్లు నింపితే 20,000 ఎకరాలకు పారుదల వస్తుంది. 2 కార్లకి 10,000 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వచ్చు మనం. అది మరి ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా నిధులు ఆయన 2,72,000 కోట్లు బటన్ నొక్కుతూ సరిపోయింది. కానీ ఇట్లా మంచి కొన్ని ఈ ప్రాజెక్టు కూడా వేగంగా జరగాలి అప్పుడు కూడా. కానీ అసలు ఇప్పుడు వచ్చింది అస్సలు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయన టైంలో కొంచెం నత్తనడకన్నా నడుస్తూ ఉన్నది. అది బహుశా ఆయన మళ్ళీ అధికారం వచ్చి ఉంటే మనం ఈ 5 ఏళ్లలో పూర్తి చేసుకునేవాళ్ళం ఈ ప్రాజెక్టులు ఇవన్నీ అంతా కూడా, నాయుడుపల్లి దగ్గర కానీ అన్ని చోట్ల. కానీ ఇప్పుడు అసలు నడవడం లేదు. మరి అది ఎప్పుడు పూర్తి చేస్తారు? దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే రాబోయే సంవత్సరాలు మనం తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం. మన ప్రాంతానికి కూడా నీటి వస్తు కలుగుతుంది, మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటుంటాను. అది నెరవేర్చవలసిన బాధ్యత ఆ రోజు గౌతమ్ ఆయనకి చెప్పాను నాయుడుపల్లిలో. నాయన ఇది మాది మహామెట్ట ప్రాంతం, నాయన మంది సంఘటికి లేని ప్రాంతం ఉంది పరిస్థితులు. అది నాయన నేను చెప్పేది ఏంటంటే, నేను భవిష్యత్తు మాది అయిపోయింది. నేను వయసు వచ్చింది, ఎట్లా ఉంటామో ఏమో తెలియదు మనకి. వీళ్ళు ఉంటారు, భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వాళ్ళేమి సొంత లాభం కొరకు కాదు, అన్నో వ్యాపారం చేసి రూపాయలు సంపాదించుకుంటుంటారు, వాళ్ళు బ్రతుకుతురు. అయితే మీకు కాస్త ఇంగిత జ్ఞానం ఉండే వాళ్ళందరూ తెలుసు, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఎమ్మెల్యేలుగా రాజకీయ నాయకులుగా ఉండి ప్రజల సొమ్ము ఒక్క పైసా తాకని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక 10, 20 మంది 30 మంది ఉంటే దానిలో మనం తప్పనిసరిగా ఉంటాం. పడవల్లారా అసలు సొమ్ము మంచిదైతే దీన్ని మానుకొని ఆడాడో గబ్బు సొమ్ము కావాలంటే కోరుకుంటారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? అది కంపు సొమ్ము. అదంతా ఇప్పుడేంది వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజానాయకులు ఎక్కువ మంది ఎట్లా ఉండారంటే, ప్రజల సొమ్ము ఏ విధంగా దోసుకుందామా, ఇసుకెట్ట దోసుకుందామా, గ్రావిలెట్ దోసుకుందామా, ఇంకొకటి ఎట్ట దోసుకుందామా అనేది చూస్తుంటారు.
ఆడ ఆ ఎలక్షన్ ముందు ఆ మర్రిపాడు దగ్గర కొండల్లాగా ఉన్నది ఇసుక, కొండల్లాగా. ఆ మర్రిపాడు ఎలక్షన్ అయిపోయి అది వాళ్ళు గెలిచారు, వీళ్ళు మంత్రి కూడా అయినట్లేదు. ఆ వారం రోజులు మొత్తం మాయమైపోయింది. మీ అందరికి తెలుసు కదా. నేనేమన్నా అతిశయోక్తి మాట్లాడుతున్నానా? అది కొండల్లాగా ఉన్నది మర్రిపాడు దగ్గర, మనం పోతా వస్తా చూస్తుండేది. వారం రోజులు మాయమైపోయింది. ఎట్టయిపోయిందో తెలియదు మనకి. ఇట్లాంటి వాళ్ళు అంటాయి నాయకులు, మీకు కావాలా? ఏం అన్యాయం అయ్యా, చెంపలు పట్టి పాటలు కొట్టాల్సిన అనిపిస్తుంది. అది నీ అమ్మ బడవల్లరా, మన ఆస్తితో నూక్కొని పోయేవాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించేది. బాగా నువ్వు నూక్కొని పోనాయన, బాగా నువ్వు సౌకర్యంగా మేము ఎట్టున్నా పర్వాలేదని. ఇట్లా ఇదే ఎక్కడ న్యాయం అయ్యా? ఆ మాత్రం అంగీత జ్ఞానం లేకపోతే అది కాదు. మన ఊర్లో ఉండే చిన్న చిన్న తగులు తంటాలతోటి ఆయనట్టంటే నేనెట్ట ఏమో గొడవలారి. అసలు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు మంచోళ్ళని ఎన్నుకుందామనే జ్ఞానం ఉండాలి కానీ అట కాకుండా మనకుండే చిన్న చిన్న దూడ పుడితి నీళ్ళు తాగింది అని దాని తోగు పెట్టుకుంటారు మనోళ్ళు. ఇప్పుడు అట్నే ఉంటుంది, ఇంకేం మారినట్లేదు. నాకేం కనిపించదు. కోడి కాడ కుక్క కాడ తగులు పెట్టుకుంటారు. అట్టగా ఇట్లా ఉండకూడదు నాయన. ఎమ్మెల్యేలు ఎంపీలు సరైన వాళ్ళని ఎన్నుకోవాలి మనం. వాళ్ళు మన భవిష్యత్తును కాస్త తీర్చిదిద్దుతారు. అట్లా కాకుండా ఇట్లా పెట్టుకొని, అందువల్ల మేము మీలాంటి వాళ్ళమే, సంఘటసారికి దీన్ని బతుకునడమే. మన ప్రాంతం బాగుపడాలని మన ఉద్దేశం. అది రాజశేఖర రెడ్డి గారిని బతుకులాడి ఎలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావు ఈ ప్రాంతానికి, అటుపక్క వస్తుంది కానీ ఏది పెద్దటిపల్లి ఊరుకుంటపాడు మండలం అవన్నీ వస్తాయి కానీ ఇక్కడ రావండి అంటే ఆయన హై లెవెల్ కెనాల్ చేపించాడు. మరి అది పూర్తి ఎప్పటికి అవుతుందో రేపు తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తే మటుకు విక్రమాయన నేను మీకు చెప్తున్నా, తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ ప్రాంతం అంతా నీళ్లు రావాలా, అందరూ సుభిక్షంగా బతకాలి, అందరూ కూడా సుఖంగా బతకాలి, చదువు సంజయ్ చేసుకోవాలి, ఆరోగ్యాలు కాపాడుకోవాలి, మన ప్రాంతం కూడా సుభిక్షంగా తయారు కావాలనేది నా కోరిక. మనము అందువల్ల అందరం కలిసి దానికి పాటు పడదాం. ఎవరో చుట్టత మాటలు చెప్తే దానికి నమ్మితే అట్టయ్య మనం. అది కాదయ్యా, వారం రోజులు కొండల్లాంటి ఇసుక మాయమైపోయిందే, అందుకంటే గెలిపించిందే. మా మీద ఒక చిన్న రిమార్క్ చెప్పండి మీరందరూ, మా మీద ఒక చిన్న రిమార్క్ చెప్పండి. అందువల్ల దయచేసి ఆలోచించండి. ఆయన ఆలోచించకపోతే ఇప్పుడు రాజకీయం అంటే రాజకీయం చేసి బతకాలనేది లేదు. మన ప్రాంతానికి మంచి చేద్దాం. సమాజంలో మనం కూడా పలానా చోట మారుమూల పల్లెటూరులో కొండల్లో కోణాల్లో పుట్టిన నీతి నిజాయితీగా ఉండేవాడు నాయకులు ఉన్నారు. అది ఈరోజు తెలంగాణ వాస్తవాలు మీ అందరికి తెలుసు. వాస్తవాలు మూసిపెడితే ఆగవు, నిజాలు ఎప్పుడు మూసిపెడితే ఆగవు, అవి భగ్గుమని మండుతాయి. అందువల్ల ఇప్పుడు అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్టుండే, ఆయన గౌతమ్ నాయన విక్రమ్ ఉన్నప్పుడు ఎట్లుండే, విక్రమ్ బాబు ఏమన్నా చిన్న పొరపాటు చేసామా? ప్రజల సొమ్ము ఏమన్నా మేము పొరపాటును కూడా ఒక్క పైసా తాకామా? మాదే ఎక్కడో కష్టపడిన డబ్బులు 4 రూపాయలు మా జోబీలో నుంచి తీసి పెట్టినాము. కానీ ఏ విషయానికైనా కూడా కాలేజీలు పెట్టించినా, స్కూల్స్ పెట్టించినా, అయినా సరే మీ అందరికీ తెలుసు ఆ విషయాలు. అయినా మరి అంత కోపం వచ్చిందో మీకు నాకు అర్థం కాదు. ఆ విధంగా చేశారు. సరే, జరిగిపోయింది. మనం జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఆయన మీద కోపం వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకు వచ్చిందో, ఆయన ఎన్ని విలేజ్ సచివాలయాలు ఇది వరకు ఉన్నాయ్యా, మన గ్రామాలు సచివాలయాలు ఉన్నాయా? అందరం మండలానికి పరిగెత్తేవాళ్ళం. అంతకుముందు తాలూకాలు ఉన్నప్పుడు తాలూకాలు పరిగెత్తే ఆఫీస్కి. అటువంటి పరిస్థితులు ఆయన విలేజ్ లో సచివాలయం చేశాడు, రైతు భరోసా కేంద్రం చేయించాడు, విలేజ్ క్లినిక్లు చేయించారు, ఆ ఊర్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ గొప్పగా తీర్చిదిద్దాడు, పిల్లలకి పౌష్టికాహారం పెట్టాడు, వాళ్ళకి బట్టలు, బూట్లు, సాక్స్, పుస్తకాలు అవన్నీ కూడా అంత గొప్పగా చేశాడు. ఆయన పని కట్టుకొని వాడిచ్చినారు. 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్స్, 4 మేజర్ హార్బర్స్, 4 ఫిష్ ల్యాండింగ్స్, ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు ఆయన. అయినా అంతకుముందు ఎవరైనా చేశారండి? అంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఈయన టైంలో ఒక్కడే 17 మెడికల్ కాలేజీలు కట్టించాలని మొదలు పెట్టాడు. కొన్ని పూర్తి చేశాడు, 5-6. ఆ చంద్రబాబు గారు అవి కూడా పూర్తి చేయడంలో అయ్యే పరాయి వాళ్ళకి అప్పచెప్దామని అనుకుంటాడు. ఇప్పుడు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజాయితీగా చెప్తున్నారు అనేది ఆలోచించాలి కదా. చంద్రబాబు గారు మొట్టమొదటి 85,000 కోట్లు రైతు రుణాలు మాఫీ చేస్తున్నాడు, చేశాడా? 14,000 కోట్లు ఈ డ్వాక్రా సంఘాల ఆడవాళ్ళ ఈ రుణాలు మాఫీ చేస్తున్నాడు, అవి చేయలేదు. మరి మళ్ళా నిన్న ఇంతంతో చెప్పాడు. నిన్న ఏం చెప్పాడు?
ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నేను నెలకు 1500 రూపాయలు ఇస్తా అన్నాడు. అది ఎగ్గొట్టాడు. అంటే సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నాడు ఆడపిల్లలకి. అది ఇవ్వాల. తర్వాత పెన్షన్లు 4,000 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీస్కి. అది వాళ్ళకి 50 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలకు కదా ఇస్తున్నారు, 50 సంవత్సరాలకి ఇస్తా అన్నాడు ఆయన. కానీ అది పాటించలేదు. తర్వాత చదువుకొని నిరుద్యోగులుగా ఉండే పిల్లలకి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది ఇవ్వలేదు. రైతులకు చేసిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వాస్తవాలు గ్రహించలేరా? మానవుడు ఎవరైనా సరే, ఎంత సామాన్య వ్యక్తి అయినా సరే, పెద్దగా చదువుకోకపోయినా సరే, అవతలోడు చెప్పే మంచిది, అవతలోడు చెప్పే మాటలు నిజం ఉందా అబద్ధమా అని తెలుసుకోలేరండి. చిన్న బిడ్డలు తెలుసుకుంటున్నారే, అటువంటిప్పుడు మనం పెద్దవాళ్ళం తెలుసుకోలేమా? మరి తెలుసుకొని కూడా ఆ ఊర్లో ఎల్ల ఎట్టంటే పుల్ల ఇట్లా, పుల్ల ఎట్టంటే సుల్ల ఎట్ట, ఇట్లా చేసి ఊరినియం ఒకడు గట్టుకాడ గనుకాడ కుర్తినీళ్ళ కాడకు తగులు పెట్టుకుని అసలు అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లని పనిగట్టుకుని ఓడిస్తే ఎట్లండి? ఇది మంచి భావ్యం కాదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజాస్వామ్యం తెలుసుకోవాలి. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎంత నిజాయితీ ఉంది ఈయన దగ్గర, చెప్పే మాటల్లో నిజం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మీకు తెలుసు, మేము 40 సంవత్సరాల నుంచి, నేను ఎప్పుడు 83లో, ఇప్పుడు అంటే 43 సంవత్సరాలు అయింది. 83లో వచ్చిన నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పుడు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఊరికి లేదు. మనకు సంఘటకే లేకపోయి మనమేం పోటీ చేద్దాం, ఛార్జీకే లేని పరిస్థితుల్లో ఆ రోజులు వెంకయ్యనాయుడు గారి ముందు నేను పోటీ చేశాను. సరే, ఆ రోజు నేను ఓడిపోయాను. సరే, 85లో మళ్ళీ గెలిచాను అనుకుని గెలిపించారు మీరందరూ కలిసి. సో ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే, ఈ వార్త అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ బావాలి, రాష్ట్ర ప్రజలకు కూడా బావాలి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, పని చేసుకునే దాని కొరకు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు, లేదు చెప్పిన వరకు చేసి కట్టుబాటు ఉండేవాళ్ళు ఎవరున్నారు అనేది అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో పరిపాలకులను ఎన్నుకోవాలి. ఎప్పుడు కూడా సరైనటువంటి ప్రజాపాలకులు దొరకడం కూడా ప్రజల అదృష్టం. సరైన వ్యక్తి మనకు నాయకుడిగా ఉంటే అది ప్రజల అదృష్టం. అందువల్ల టక్కర వాళ్ళు, జోబులు గతిరిచ్చేవాళ్ళు ప్రజానాయకులు అయితే వాడు మనకేం పెడతాడు, మనకేం సహాయం చేస్తాడు, వాడితో జోబులు నింపుకోవడానికి సరిపోయా, మనకేం చేస్తాడు, ప్రజలకి ఏ క్షేమం కోరే పరిస్థితి ఉండదని కూడా నేను మనం చేస్తున్నాం. అందుకని దయచేసి ఆలోచించండి. ఇంకా 3 ఏళ్లకు పైన ఉంది. జరిగే విషయాలన్నీ గమనించండి. అన్ని విషయాలు మరీ మంచి సందర్భాలు ఈ మంచి కార్యం చేశారు కాబట్టి మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందుకే నాన్నగారు డిసైడ్ చేశారు ఏంటంటే, ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మన ఆత్మకూరు నియోజకవర్గంలో కనీసం 20 వాటర్ ప్లాంట్ అన్నా పెట్టించేటట్టు ఐడెంటిఫై చేసి సంవత్సరానికి 20 అన్నా పెట్టించే బాధ్యతగా తీసుకుంటామని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. దీంతో పాటు మీ అందరికి ఇప్పటికే తెలుసు, అన్ని పాఠశాలలో కొత్త విధాన టీచర్ గా ఒక ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లాంటి ఇప్పుడు దాదాపు 33 పెట్టున్నాం. మన బ్రాహ్మణపల్లి హై స్కూల్లో కూడా పెట్టున్నారు. ఇది కూడా 100 స్కూల్ కల్లా చేరేటట్టు ఇప్పుడు అందరు టీచర్లు కూడా అందరు జాగ్రత్తలు పడి, మొన్న ఉదయగిరి ఎమ్మెల్యే పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చి అయ్యా నేను కూడా చేస్తాను ఇట్లాంటి 2 మంచి పేరు వస్తుందంట కదా అని. వాళ్ళు కాపీ కట్టడమే తప్ప ఒరిజినల్ గా అయితే చేసేవాళ్ళే కాదు. అంటే మన ఈ హై లెవెల్ కెనాల్ సంగతి తీసుకోండి. అసలు ముందు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి నాన్నగారు దాని మేనిఫెస్టోలో పెట్టించింది. మన నాన్నగారు అప్పుడు ఎంపీగా ఉన్నాం. అయిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత దాన్ని అట్టు మార్చేసి మళ్ళీ ఆ పేరు మాత్రం ఆయన పెట్టుకున్నారు. ఆనం హై లెవెల్ కెనాల్ అని చెప్పేసి ఏదో పెట్టుకున్నారు. సరే వదిలేద్దాం, దాని పనన్నా చేపిస్తారా? అప్పుడు ఫస్ట్లోనే ల్యాండ్ ఎక్విజిషన్ చెప్పి మేము చాలా గ్రామాలు చూసాం. మొన్న కూడా నాయుడుపల్లి పోయినప్పుడు అన్ని రికార్డులు తారుమారు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఈరోజు ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన రికార్డులన్నీ తారుమారు చేశారు. కాబట్టి ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాలని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల, అంటే భూమి తీసుకునే దాంట్లో ప్రభుత్వంకి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఈసారికి మన ప్రాంతానంతా నీళ్లు తీసుకొచ్చే పెద్ద ప్రాజెక్ట్ అది. నాన్నగారు ఎప్పుడో వైఎస్ఆర్ గారు కోరారు. దాని తర్వాత ఒక మీటింగ్ లో కూడా నాకు తెలిసి గౌతమ్ కూడా గుర్తు చేశారు, అయ్యా మన ప్రాంతానికి జరగాల్సింది ఇది ఒకటి. ఆ మాట వినగానే గౌతమ్ గారు నాకు తెలిసి కన్నీళ్ళు కూడా పెట్టింది, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎంతో కష్టాలు చూశారు కాబట్టి చిన్నప్పుడు నాన్నగారు ఎప్పుడు మాకు గుర్తు చేస్తూ ఉంటారు, అయ్యా నాకు 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది స్కూల్కి, నీళ్లు తాగడానికి లేదు, ఎక్కడైనా పొద్దున కార్యక్రమాలు బాత్రూమ్ పోవాలన్నా కానీ మొత్తం ఉదయగిరిలో ఒక్క బాత్రూమ్ కూడా లేదు. అంత వెనకబడిన ఊరు మంది ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి కదా అని చెప్పేసి అప్పుడు ఆ కాలేజ్ కట్టడం కానీ స్కూల్ కట్టడం కానీ ఈ హై లెవెల్ కెనాల్ కానీ దీని అంతా వెనక తిరిగి పనిచేసింది మా నాన్నగారు. అందుకు మేము ముందరంతా మళ్ళీ బాధ్యత తీసుకుంటాం. మనం మళ్ళీ వచ్చిన తర్వాత మనం తప్పకుండా వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు ఫస్ట్ మేనిఫెస్టోలోనే ఫస్ట్ బడ్జెట్లోనే మన హై లెవెల్ కెనాల్ పూర్తయ్యేటట్టు బాధ్యతగా కూడా నేను తీసుకుంటాను. అంటే మన ప్రాంతం బాగుపడాలంటే ఇది ఒకటే మనకి. ఎందుకంటే పోయిన ఎలక్షన్ లో చూసుకుంటే మనం ముఖ్యంగా ఓట్లు తగ్గింది మన ఈ 2 ప్రాంతాలు అనంతసాగరం కానీ మదిపాడు కానీ దగ్గరగా చూస్తే ఆయన భయపెట్టాడు కాబట్టి ఏంది ల్యాండ్ ఎక్విజిషన్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మీ భూమి మీద కాదని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి భయపెట్టి చాలా మంది ఓట్లు ఇక్కడ మదిపాడులోనే తగ్గింది. ఎందుకు కారణం అంటే 2 కారణాల వల్ల. ఒకటి వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ ఇప్పుడు మీరు అందరు గమనిస్తున్నారు అదే విధంగా జరుగుతా ఉంది. ఆ పాస్బుక్ ని మళ్ళీ మన ఫోటో తీసేసి మళ్ళీ మీకు ఇచ్చినారు. అన్ని విధాలుగా అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి అంటే దేవుడి దగ్గరే దొరికిపోయినారు. దేవుడి దగ్గర మిగతా ప్రజలందరికీ ఎంత అబద్ధాలు చెప్పినా కానీ దేవుడి దగ్గర మాత్రం దొరికిపోయినారు. అసలు వాళ్ళు పంపించింది నెయ్యి కూడా హెరిటేజ్ అని చెప్పి బయటకు వచ్చింది. దాంట్లో ఏ విధంగా కల్తీ లేదని కూడా సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఆ విధంగా వీళ్ళు ఎక్కువగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని కొంచెం నమ్మించారు. ఈసారి మాత్రం జరగదని నేను కోరుకుంటున్నాను. అది జరగకుండా చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయింది కాబట్టి గమనించారు కాబట్టి రాబోయే రోజులు జాగ్రత్తగా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేటట్టు చూడాలని చెప్పి